సాయిరామ్ అండి. ఇదేంటని చూస్తున్నారా? ఇది గోంగూర పచ్చడి అండి. మిక్సీ లేకుండా గోంగూర పచ్చడి ఎలాగంటే నేను ఇగోండి ఈ గిన్నెతో 2 గిన్నెల గోంగూర తీసుకున్నాను. అలాగే ఒక అర్ధపావు కన్నా తక్కువ ఎండుమిర్చి తీసుకున్నాను. అలాగే ఏంటంటే ఒక అర్ధపావు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడెక్కాక ఇంగువ వేసాను. ఇంగువ వేసాక ఆవాలు జీలకర్ర వేసా. తర్వాత కొంచెం ఆ మిరపకాయలు అర్ధపావు కన్నా తక్కువ మిరపకాయలు అని చెప్పాను కదా, ఆ మిరపకాయలు వేసుకొని వేపుకున్న తర్వాత అందులోనే మరి కొంచెం ఒక 2 స్పూన్ల కారం, అలాగే మెంతిపొడి కొంచెం వేసాను. అలాగే ధనియాల పొడి. ఈ 2 కానీ ఒకవేళ లేకపోతే సాంబార్ పొడి కూడా అందులో వేసుకోవచ్చు. వేసుకొని అది అలాగ బాగా దగ్గరికి వేగిపోతే చూడండి, సిమ్లో పెట్టి అలాగ వేపుకోండి. ఎందుకంటే అడుగంటేసిందంటే మళ్ళీ పచ్చడి టేస్ట్ మారిపోతుంది. చూసారా, మనం రుబ్బినట్టుగా పచ్చడి అయ్యింది. ఇలాగా మిక్సీ ఒకవేళ చేయలేకపోయినా, టైం లేకపోయినా ఇలాగా మిక్సీ లేకుండా పచ్చడి, గోంగూర పచ్చడి ఇది మీకు చాలా రోజులు ఉంటుందండి. ఇంచుమించులో నెల రోజులు కూడా ఉంటుంది, ఇంకా కూడా ఉంటుంది. పచ్చడి అయిపోకుండా ఉంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుంది. అలాగే నాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, అలాగే బెల్ కొట్టండి, సపోర్ట్ చేయండి. ఎవరు కూడా నాకు కొంచెం సపోర్ట్ చేయట్లేదండి. ఎందుకంటే నా సెల్ కూడా రిపేరు, మాటికి అన్నీ చేయలేకపోతున్నాను. అందుకు కొంచెం అందరూ నాకు సపోర్ట్ చేయండి. చూసారా, మిక్సీ లేకుండా గోంగూర పచ్చడి ఇలాగనమాట. ఇది వేడి అన్నంలోకి కానీ, ఇడ్లీలోకి కానీ, దోశకు కానీ దేనికైనా పనికొస్తుందండి. ఓకేనా? సాయిరామ్.